నాకు ఇంకా క్లియర్‌గా గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమ్ల గారిది 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే సినిమాకి ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్‌లకి కాస్టింగ్ కాల్ పెట్టిండ్రు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ రోజు మొత్తం అంటే 'హ్యాపీ డేస్' తర్వాత శేఖర్ 'హ్యాపీ డేస్' చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియేట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉండే. అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 ఇయర్ ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమ్ల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈ రోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే. ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్.